అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను రాజు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గంలోని ఎర్రవెల్లి, నర్సన్నపేట నూతన సర్పంచులు, వార్డు మెంబర్లతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మనకు అన్ని కాలాలు అనుకూలంగా ఉండవు, కొన్నిసార్లు కష్టాలు వస్తాయి, వాటికి బెదరకూడదు, తిరిగి మన ప్రభుత్వమే వస్తుందని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ పల్లెలకు మంచి రోజులు వస్తాయని, అప్పటి వరకు ప్రజలు అధైర్యపడవద్దని సూచించారు. ఎవరో ఏదో చేస్తారని ఆశలు పెట్టుకొని ఆగం కావద్దని గ్రామస్తులకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ శ్రేణులు ప్రజలతో ఆత్మవిశ్వాసాన్ని నింపే దిశగా కీలక వ్యాఖ్యలు చేశారు. తాము అధికారం కోల్పోయినా ప్రస్తుత కష్టకాలంలో ప్రజలు నిరాశ చెందవద్దని, తిరిగి మన ప్రభుత్వమే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. గజ్వేల్ నియోజకవర్గ పరిధిలోని ముఖ్య గ్రామాలైన ఎర్రవెల్లి, నర్సన్నపేట గ్రామాలకు చెందిన నూతన సర్పంచులు, వార్డు మెంబర్లు శుక్రవారం కేసీఆర్ను ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. గ్రామస్తులందరినీ తన నివాసానికి సాదరంగా ఆహ్వానించిన కేసీఆర్ గ్రామస్తుల సమిష్టి మద్దతుతో ఎన్నికైన సర్పంచులను శాల్వాతో సత్కరించి మిఠాయిలు పంచి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన ఎర్రవెల్లి ఫామ్ హౌస్లో వారితో సమావేశమై ప్రజల యోగక్షేమాలు, గ్రామాల్లో వాతావరణం, మౌలిక వసతుల అందుబాటు, పండుతున్న పంటల పరిస్థితి గురించి పేరు పేరున అడిగి తెలుసుకున్నారు. గ్రామస్తులు తమ మాటల్లో గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన తమ పల్లెలకు సువర్ణ యుగం అని అభివర్ణించారు. ఆనాడు విద్యుత్, సాగునీరు, పల్లె ప్రగతికి క్రమం తప్పకుండా విడుదలైన నిధులు, దళిత, గిరిజన, బహుజన, మహిళా వర్గాలకు అందించిన ఆర్థిక సహాయాన్ని, కుల వృత్తులకు ఇచ్చిన ప్రోత్సాహాన్ని గుర్తు చేసుకున్నారు. నేడు కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల ప్రజలు అరిగోస పడుతున్నారని, గ్రామాలకు మునుపటి కల తిరిగి రావాలంటే మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రిగా రావాల్సిందేనని ఒక గ్రామస్తుడు ఆవేదన వ్యక్తం చేశారు. పోగొట్టుకున్నాకే మీ విలువ అర్థమైంది సార్ అని వ్యాఖ్యానించడంతో అక్కడ నవ్వులు విరిశాయి. మనకు అన్ని కాలాలు అనుకూలంగా ఉండవు, కొన్ని సమయాల్లో కష్టాలు వస్తాయి, వాటికి బెదరకూడదు అని హితబోధ చేశారు. ఎవరో ఏదో చేస్తారని, ఏదో ఇస్తారని ఆశలు పెట్టుకొని ఆగం కావద్దు అని కాంగ్రెస్ పాలనపై పరోక్షంగా వ్యాఖ్యానించారు. తెలంగాణ పల్లెలకు తిరిగి మంచి రోజులు వస్తాయని, అప్పటి వరకు ప్రజలు అధైర్యపడవద్దని సూచించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన స్ఫూర్తితో ప్రజలు గంగదేవిపల్లి లాంటి స్వయం సహాయక గ్రామాలను ఆదర్శంగా తీసుకోవాలని, కమిటీలు వేసుకొని పల్లెలను సామాజిక, ఆర్థిక, స్వయం సమృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దుకోవాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. ప్రొఫెసర్ యూనిస్, అన్నా హజారే వంటి దార్శనికుల కృషిని గుర్తు చేసి గ్రామ స్వయం పాలనపై దృష్టి పెట్టాలని సూచించారు. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూ న్యూస్ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూ న్యూస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.